హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ తాలింపు గోంగూర. ఈ రెసిపీ కావాలని ఒక సబ్స్క్రైబర్ కమెంట్ కూడా చేశారు. వారి కోసమే స్పెషల్గా ఈ రెసిపీ. దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. లైక్ నూనె గోంగూర అని, గోంగూర ఫ్రై అని, గోంగూర తాలింపు అని అలా. మేమైతే దీనిని తాలింపు గోంగూర అని పిలుస్తాము. ఈ రెసిపీ ప్రాసెస్ మొత్తం కూడా అమ్మమ్మ చేసి చూపించింది. మరి ఇంకెందుకు లేట్, ఈజీగా నెల రోజుల పాటు స్టోర్ చేసుకునే తాలింపు గోంగూర రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక 2 కట్టల గోంగూర తీసుకొని ఆకుల వరకు సపరేట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఏదైనా ఒక క్లాత్ మీద వీటిని ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ లేకుండా పూర్తిగా ఆరిపోయే వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత చూడటానికి గోంగూర ఈ విధంగా మారుతుంది. దీనిని నీడలోనే ఆరబెట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 100 గ్రాముల నూనె వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. కాగిన నూనెలో 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ల పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఒక 50% ఉడికే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. వన్స్ ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆరబెట్టి పక్కన ఉంచుకున్న గోంగూర మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చాలా ఫాస్ట్గా గోంగూర ఫ్రై అయిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. గోంగూరతో చేసుకునే ఏ వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పర్టికులర్లీ ఈ తాలింపు గోంగూర టేస్ట్ అమోఘం. గోంగూరతో చేసే రెసిపీస్ అన్నిట్లో కూడా నాకు తాలింపు గోంగూర అంటే చాలా ఇష్టం. దీనిని ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. కొంచెం సేపటికి మనకి గోంగూర ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఒక 4 టీ స్పూన్ల కారం, ఒక 4 టీ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వన్స్ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన తాలింపు గోంగూర రెడీ. దీనిని అన్నంతో పాటు సర్వ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని చపాతీ అండ్ రోటీతో పాటు కూడా సర్వ్ చేసుకోవచ్చు. వన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే దాదాపుగా నెల రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇంతకీ తాలింపు గోంగూర రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.